టైలర్స్ డే సందర్భంగా బుధవారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మహానాడు 1వ రోడ్డులోని శ్రీ సాయి సతీష్ ఫౌండేషన్ ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ ఎంటీఎంసీ నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొని కుట్టు మిషన్ రూపకర్త విలియమ్స్ హావే చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ విలియమ్స్ హో 1844 సంవత్సరంలో చిన్న కుట్టు మిషన్ యంత్రాన్ని కనుగొని 1847లో కుట్టు మిషన్ వెలుగులోకి తెచ్చారని అన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రతి టైలర్ విలియమ్స్ హో పుట్టినరోజు వేడుకలు జరుపుతారని అన్నారు. మహానాడులో శ్రీ సాయి సతీష్ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహానాడును టైలరింగ్ హబ్గా చేయాలని ఆకాంక్షించారు. టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్న మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా శిక్షణ పొంది కుటుంబంలో చేదోడు వాదోడుగా ఉండాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా మహానుభావుడు కుట్టు మిషన్ని కనుగొన్న విలియమ్స్ హౌ గారి 1944లో ఒక చిన్న యంత్రాన్ని కనుగొని తర్వాత మళ్ళా దాన్ని మాడిఫై చేసి 1847లో కరెక్ట్గా సూయింగ్ మిషన్ తీసుకొచ్చిన మహానుభావుడు విలియమ్స్ హౌ గారు. ఆ రోజున ఆయన పుట్టినరోజున ఫిబ్రవరి 28 ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డేగా అందరు టైలర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దినం ఇది. ఇది అందరూ కూడా చాలా సంతోషించదగిన విషయం. ఇక్కడ తాడేపల్లి మహానాడు రోడ్డు నెంబర్ 1లో మా సోదరి ఇక్కడ టైలరింగ్ సెంటర్ని పెట్టి ఇప్పటికే 2 గ్రూపుల్ని 30 మందితో 2 గ్రూపుల్ని తయారు చేయటం, వాళ్ళకి మళ్ళా బయట నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్కి గవర్నమెంట్ తరపున ఈమె చైర్మన్గా ఉన్నారు కాబట్టి సుభాష్ని శ్రీమతి వారు ఇక్కడ స్థాపించి ఈ ప్రాంతంలో ఉన్న పేద వర్గానికి అందరికి కూడా ఈ టైలరింగ్ నేర్పించి ఆమె తర్వాత కూడా వీళ్ళని ఈ విధంగా నేర్పించి వదలడం కాకుండా వీళ్ళు కుట్టే కొన్ని వస్తువులు వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న పెద్ద కంపెనీలు వాళ్ళు కొంత మెటీరియల్ని బయటకి ఇచ్చి కొన్ని కుట్టించడం జరుగుతుంది. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చితక ఉన్న మహిళలు వాళ్ళ కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉండే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నా సోదరి సుభాష్నికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. ఈ టైలర్స్ డే సందర్భంగా ముందు ఇది ఈ ప్రాంతంలో మాకు ఏనాటి నుంచో ఉన్న ఆలోచన, ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మహిళా ప్రాంగణం కూడా కట్టించడం జరిగింది. దీన్ని ఇంకా విస్తృతంగా దినదినాభివృద్ధి చెందుతూ మన ఈ ప్రాంతంలో ఒక గార్మెంట్ టైలరింగ్ హబ్గా మన ఈ ప్రాంతాన్ని మహానాడికి పేరు తేవాలని మన ఈ ప్రాంతంలో ఉన్న సోదరీమణులని అట్లాగే నా సోదరి సుభాష్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న ఈ టైలర్స్ డే రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందాలని, మరీ ముఖ్యంగా ఎంటీఎంసీ పరిధిలో ఉన్న మన ఈ తాడేపల్లి మహానాడు ఏరియా బాగా వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ మధ్య గత కొంతకాలం నుంచే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందటం, పిల్లలు కూడా చక్కగా చదివించడం, ఇంకా ముందు కూడా ఈ టైలరింగ్ వృత్తిలో ఉండి ఈ స్త్రీలు కూడా ఎంతో కొంత సంపాదించి వాళ్ళ కుటుంబాలకి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు. నా పేరు సుభాన్వి, నేను ఏపీ టైలర్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హెలెన్స్ హోవే గారి మా గురువు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఫిబ్రవరి 28న ఈ డేటు మాకు కేఎం స్వామి గారు పేరాల్లో ఉన్నారు. ఆయన చెప్పులు అరిగిపోయేట్టు అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి ఈ డేటుని ఫిబ్రవరి 28న అయితే మనకి ఖాళీగా ఉన్న రోజు, ఈరోజు అందరం కలిసి ఈ వృత్తిలో జీవిస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా ఈ డేట్ చేసుకోవాలి, మనకు ఒక పండుగ దినమని ఈరోజు
హెలెన్స్ హోవే గారి పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారికి ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఈరోజు ఆయన చేసిన కనిపెట్టిన కుట్టు మిషన్కి ఈరోజు లక్షలాది మంది దీనిలో జీవిస్తున్నారు. ఆయన ఆ రోజు వాళ్ళ భార్య ఏదో చిన్న ఒక క్లాత్ మీద సూది దారంతో జాకెట్ కుట్టుకుంటుంటే నా భార్యని కష్టపెట్టకూడదని ఆ రోజు ఒక చిన్న రాట్నము, ఒక చేత్తో రాట్నం పట్టుకొని మరొక చేత్తో బ్లౌజ్ కుట్టించి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఆ రోజుల్లో మన బ్లౌజులు లేకుండా ఉండేవారు. ఆయన కనిపెట్టిన కుట్టు సెక్షన్ని అంచెలంచెలుగా ఫ్యాషన్ టెక్నాలజీ అయ్యింది. ఈరోజు ఆయన పుణ్యాన కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు బతుకుతున్నారు. అందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుట్టు మిషన్ వాళ్ళందరికీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళు మనల్ని మా చేతి వృత్తుల వారందరినీ కనిపెట్టి బడుగు బలహీన వర్గాల వారిలో వీరు కూడా ఒకరిని కనిపెట్టి మన ముఖ్యమంత్రి వర్యులు చేదోడు పథకం ఏర్పాటు చేసి నవరత్నాల భాగంలో ఆయన 10,000 ఇస్తున్నాడు. ఆ 10,000 గుండా చిన్న చిన్న నేర్చుకొని కుట్టుకునేవారు ఆ 10,000కి జాకెట్ పీసులు, పెట్టికోట్స్ తెచ్చుకొని, దారాలు తెచ్చుకొని అలా డెవలప్ చేసుకుంటున్నందుకు మరి మా 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 టైలర్స్కి 10,000 ఇస్తున్నందుకు మన ముఖ్యమంత్రి వారికి నా టైలర్స్ తరపున నన్ను ఏపీ మైనార్టీ తరపున చైర్పర్సన్గా చేసినందుకు మరొకసారి ఈ టైలర్స్ డే సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారాలు తెలియపరుస్తున్నా, ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మరి ఈ రాబోయే రోజుల్లో మరి కుట్టు మిషన్లో 10,000 వేస్తున్న సందర్భంగా ఈ నవరత్నాల్లో అన్ని ఈ బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ అత్యధిక మెజార్టీతో రావాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నేను ఈ మహనాడు రోడ్లో 1వ లైన్లో పెట్టడానికి మెయిన్ కారణము మన వేమారెడ్డి అన్నయ్య గారికి అందరూ చప్పట్ల ద్వారా ఆయన్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇలాంటి భవనాలు అనేక భవనాలు ఏర్పాటు చేసి ప్రాంగణాలు ఇచ్చి ఎంతో పెద్ద మనసుతో ఈ రోజుల్లో కోట్లున్నా కానీ ఇలాంటి సున్నితమైన మనసు ఉండదు. నేను ఒక చిన్న విషయం అడిగాను, అన్నయ్య నాకు చిరకాల కోరిక ఒకటి ఉంది, నేను ఇక్కడ కుట్టు మిషన్ ప్రాంగణం పెట్టుకుంటానని ఒక మాట అన్నందుకు 4 భవనాలు చూపించాడు. అప్పుడు నాకు ఇది ఇండివిజువల్గా ఉంది, సమాధులు ఉన్నా కూడా ఇది కుట్టు సెక్షన్ పెట్టుకోవటానికి చాలా అనుకూలంగా ఉందని ఆ ఉద్దేశంతో నేను ఇది ఏర్పాటు చేయటానికి 1 year నుంచి దీన్ని ఉన్నా కూడా అన్నయ్య మొహం చూపించలేకపోయాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు నాకు ఇచ్చినందుకు నేను న్యాయంగా చేయలేకపోయానని మా బాబుకు బాగలేని పరిస్థితులు ఆగిపోయింది. తర్వాత మంచి ఆ అబ్బాయి పేరు మీద సాయి సతీష్ ఫౌండేషన్ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నాకు ఒక 1000 మందిని ఒక ప్రాంగణంలో కూర్చోబెట్టి అన్నయ్య చేత రిబ్బన్ కటింగ్ చేయాలని నా ఆశ. వీళ్ళకందరికీ కుట్టు మిషన్ అంటే చాలా మంచి విలువైన విద్య, బాగా నేర్చుకుంటున్నారు. మళ్ళా 2 బ్యాచ్లు తయారయ్యారు. మాకు ఈ ప్లేస్ సరిపోయట్లేదు కాబట్టి దినదినము వీళ్ళకి జూట్ బ్యాగులు, నేర్చుకున్న బ్యాచ్లకి జూట్ బ్యాగులు, నైటీలు అండ్ పెట్టికోట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ద్వారా నేను అవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళకి జీవన ఉపాధి కల్పిస్తానని నేను మనసారా కోరుకుంటున్నా. ఆ కోరిక నెరవేరాలని మళ్ళా జగన్ గారు వస్తే నేను ఇలా ఈ ప్రాంగణానికి ఏదైనా సైట్ ఏర్పాటు చేసుకొని దానిలో ఒక పెద్ద షెడ్ వేసి ఒక 1000 మిషన్లు ఇచ్చి ఇక్కడ ఉపాధి వీళ్ళకి తప్పకుండా ఇస్తానని నాకు దేవుడి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ టైలర్స్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. 36వ టైలర్స్ డే వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా విలియమ్స్ హోవే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం జరుపుకుంటాము. ఇది మనకి తీసుకొచ్చిన వారు కేఎన్ స్వామి గారని చీరాల పక్కన పేరాల వారు దీన్ని కృషి చేసి మనందరం ఒక పుట్టినరోజు ఆయన వేడుకని ఎందుకు చేసుకోకూడదు, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఇది మనకు ఉపాధినిస్తుంది, ఈ ఉపాధిలో మనం బతుకుతున్నందుకు ఆయన గౌరవార్థంగా మనం దీన్ని జరుపుకుందామని చెప్పి ఆ రోజు జనవరిలోపు ఈ పండగలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఖాళీగా ఉండే చక్కగా ఫిబ్రవరిని ఎంచుకొని ఆయన పుట్టినరోజుని కరెక్ట్గా చేసుకొని అందరూ ప్రతి ఒక్క టైలరు
వారి యొక్క ఉపాధి పొందుతూ మంచి చదువులు ఉన్నత స్థాయికి వెళుతూ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఇట్లా ఈ పుట్టినరోజు వేడుకలను అందరూ హాజరయ్యి ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలను జరుపుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ వారికి స్మరించుకుంటూ వారు ఎంతో అభివృద్ధి చెందాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.